నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడే లేచిన. నిన్న 50th డే కదా, ఆ వీడియో రికార్డ్ చేసి పండుకోవడానికి మనకు అరౌండ్ 4 అట్లా అయినుండే. పొద్దున 4 అయినుండే. ఇక మనకు నిద్ర రావడానికి 4:35 అట్లా పడుతుంది కదా. ఇక అప్పుడు వండి ఇప్పుడు లేచిన. ఎనీవేస్ మనది ఒక అమెజాన్ ప్యాకేజ్ డెలివరీ అయ్యేది ఉంది. ఈ రోజు 7 to 11 PM లోపు డెలివరీ అవుతుందని చెప్పిండు. 2 అవుతుంది. యాప్ లో చూస్తేనేమో డెలివర్డ్ అని ఉంది. ఇంటి ముందు ఏమో లేదు. వీడి కిందనే ఎంట్రీ గేట్ దగ్గర వదిలేసినట్టున్నాడు. ఆడ పెట్టొద్దు అని మేనేజ్మెంట్ ఒక పెద్ద ఇన్స్ట్రక్షన్ కూడా పెట్టింది. అంటే ఆడ పెడితే ప్యాకేజెస్ పోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఇగో ఇక్కడ పెట్టకండి రాని ఇంత మంచి నోటీస్ ఉంది. బట్ మన వాళ్ళు ఇండే పెడతా అంటారు. ఎనీవేస్ మన ప్యాకేజ్ అవుతుంది. పోతే పరిస్థితి ఏంటంటారు మాస్టారు, $220 ఇట్లా కింద పెట్టేసి పోతాడు. వాట్ ఈస్ దిస్? చెప్పినా కదా, లైట్లు కెమెరాలు అనగానే మనకు కొంచెం ధూళి ఎక్కువ. అట్లా ఏదో ఆర్డర్ పెట్టేస్తాం. ఇది ఓపెన్ చేయడానికి ముందు ఫస్ట్ కాఫీ తాగుదాం బాబాయ్. కొంచెం గొంతుకి వేడిగా ఏదైనా వేస్తే. Just then, a few moments later. సో హియర్ వి హావ్ Amaran 60XS. మన దగ్గర ఆల్రెడీ 100XS ఉంది. డైరెక్ట్ 100 వాట్స్ దున్నంత 60 వాట్స్ ఎందుకురా అని అనిపించచ్చు. నాకు కూడా అనిపించింది. ఇది కొంచెం చిన్నగా కాంపాక్ట్ ఉంది, సో ఎక్కువ వాడొచ్చు. అదేమో డైరెక్ట్ స్టూడియో ప్రొడక్షన్ టైప్ లైట్. ఇది ఎక్కువ ప్లేసెస్ లో కన్వీనియంట్ గా వాడొచ్చు కదా అని తీసుకున్నా. నైస్, మంచి కేస్ ఇచ్చిమో. ఇటు చూడు, లిటరల్ సూట్ కేస్ విత్ రీసైకిల్డ్ మెటీరియల్, థర్మోకాల్తో చేసి. ఇంతే చిన్న లైట్, హైట్ మన ఫోన్ కంటే చిన్నగా ఉంది. యాక్చువల్లీ క్యాప్ తీస్తే ఇంకా చిన్నగా అవుతుంది. ఇంతే, నైస్, బాగుంది. ఒక 1 వీక్ బ్యాక్ చిన్న ట్రైపాడ్ ఆర్డర్ చేసినుండే. మన యూస్ కేస్కి కరెక్ట్గా లేదు. సో ఐమ్ రిటర్నింగ్ దిస్. ఇది కూడా అమెజాన్లోనే ఉన్నా, కాకపోతే ఇది ప్రైమ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ కాదు, డైరెక్ట్ సెల్లర్ నుంచి వచ్చింది. సో హోల్పుల్స్లో డైరెక్ట్ డ్రాప్ చేయడానికి కుదరదు. దీన్ని మనమే నీట్గా ప్యాకింగ్ చేసి USPS స్టోర్ ఎక్కడుందో చూసి అక్కడ డ్రాప్ ఆఫ్ చేసి రావాలి. రైట్, ప్యాకింగ్ డన్. ఏం తినాలి అని చూస్తుంటే ఐ ఫౌండ్ అ బాక్స్ ఇన్ హియర్ విచ్ హాస్ 3 మోమోస్ ఇన్ ఇట్. మన రూమ్మేట్ బాయ్ అనుకుంటా, లేపేసా. 1 minute later. Moments later. It's 5 PM right now. I'm still hungry. Of course lunch చేయలేదు కాబట్టి అట్లనే ఉంటుంది. So we got this rice, sambar and chicken bowl. వేరే లెవెల్ ఆకలి అవుతుంది, ఇచ్చి పడేద్దాం. 15 minutes later. 1 hour later. లాండ్రీ చేద్దాము. మస్తు రోజులైంది. లాండ్రీ చేయడానికి ముందు ఇది మొన్న మన ఏసీ ఖరాబ్ అయితే ఒక చిన్న మినీ ఏసీ తీసుకొచ్చి పెట్టారు కదా ఇంట్లో. సో దీనికి వెంట్ కోసం ఏం చేసిండంటే, మన డ్రైయర్ది వెంట ఏదైతే ఉంటుందో డ్రైయర్ నుంచి కనెక్షన్ తీసేసి తీసుకుపోయి ఏసీకి పెట్టిండు. దీన్ని ఇప్పుడు నార్మల్గా మన డ్రైయర్కే పెట్టేద్దాం. వస్తుందో రాదో మనకి. ఐ థింక్ వీఆర్ గుడ్. అది సెట్ చేసాడేమో కానీ నేను అవుట్ అయిపోయినా. మొత్తం బూజ్ అంటుంది మా. షిట్ మ్యాన్, షిట్. నెక్స్ట్ బ్యాచ్ బట్టలు విండేదాకా ఇట్లానే ఉంటుంది. వారం రోజులు ఈ షర్ట్ ఇంకా షార్ట్ పరిస్థితి ఇంతే. A little later. ఆల్ రైట్, సో ఇల్లు కొంచెం క్లీన్ చేసిన. మనకి ఫిజికల్గా కనిపించే ఇల్లు క్లీన్ చేసినాం కరెక్టే. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు క్లీన్ అవర్ డిజిటల్ స్టఫ్ యాజ్ వెల్. బై దాట్ ఐ మీన్ మన పర్సనల్ ల్యాప్టాప్లో మొత్తం ఫోల్డర్లు, ఫైల్స్ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అంటే 50 రోజుల నుంచి ఫుటేజ్ రికార్డ్ చేస్తూనే ఉన్నా కదా, ఇష్టం వచ్చినట్టు అక్కడ ఇక్కడ నిండిపోయి అంత ఆగమాగమైంది. దగ్గర ఈ 50 days ది మొత్తం కలిపి ఒక 1 TB ఫుటేజ్ దాకా ఉంటుంది. ఐ థింక్ 1 TB కూడా కాదు, 1.5 TB దాకా ఉంటుంది. గూగుల్ డ్రైవ్ లో కూడా మొత్తం పిచ్చిగా ఉంది. సో అవి సెట్ చేయాలి. నెక్స్ట్ మన స్టెమ్ OPTB డాక్యుమెంట్స్ అన్ని ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. కొన్ని ఆఫీస్ ల్యాప్టాప్లు ఉన్నాయి, కొన్ని పర్సనల్ ల్యాప్టాప్లు ఉన్నాయి. సో అవి కూడా మొత్తం ఒక ప్లేస్ లో ఆర్గనైజ్ చేయాలి. తర్వాత మన ఆఫీస్ నోట్స్ కూడా కొన్ని బుక్లు ఉన్నాయి, కొన్ని ల్యాప్టాప్లు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇవి కూడా అన్ని ఒక దగ్గర పెట్టాలి. ఆల్సో కొన్ని ఎడిటింగ్ ఫైల్స్ సెట్ చేయాలి. మన యాపిల్ అప్డేట్ వీడియోది కొన్ని ఫైల్స్ మిస్సింగ్ అని చూపిస్తుంది. అంటే కొన్ని ఈ ల్యాప్టాప్లు ఉన్నాయి, కొన్ని ఆ ల్యాప్టాప్లు ఉన్నాయి. అంత ఇష్టం వచ్చినట్టుంది. మన 1 TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ నిండిపోయింది. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇప్పుడు మనం కూర్చొని ఇదంతా క్లీన్ చేయడం సెట్ చేస్తే ఎన్ని గంటలు అవుతుందో, ఎంత కాంప్లెక్స్ ఉంటుందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. బట్ ఐ వాంట్ డూ ఇట్ రైట్ నౌ. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పని టు బీ ఆర్గనైజ్డ్. సో ఐ వాంట్ వర్క్ ఆన్ ఇట్ రైట్ నౌ. కూర్చుందాం, రిలాక్స్డ్ గా మెల్లమెల్ల చేయడానికి ట్రై చేద్దాం. ఒక 2 గంటలలో ఎంత అవుతుందో చూద్దాం. Much later. ఆల్రైట్, టైం 8 అవుతుంది. మంచిగా స్నానం చేసుకొని ఫ్రెష్ అయినా. అండ్ టుడే ఆల్సో ఐఎమ్ నాట్ అప్లోడింగ్ రీల్. టుమారో ఇస్ మండే. రేపటి నుంచి మన స్లీప్ సైకిల్ ని కొంచెం సెట్ చేయాలి. ఎప్పటి నుంచో సెట్ చేద్దాం అనుకుంటున్నాం. ఐ రియలీ హోప్ టుమారో విల్ బి దట్ డే. 50 days అయిపోయింది. 50 days వరకు మనకు అది సెట్ కాలేదు. అట్లీస్ట్ ఈ రోజు నుంచి లెట్స్ ట్రై టు డూ దట్. సో 10-10:30 దాకా చేసే పని చేసుకుంటా. కొంచెం స్టఫ్ అంతా కంప్లీట్ చేసుకొని రేపు మండే మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. సో మన పనులన్నింటినీ ఎఫిషియెంట్ గా ఎట్లా చేయాలి అనేది ఒకసారి నీట్ గా ప్లాన్ వేసుకుంటే ఇంకా కొంచెం పనులు మంచి కంప్లీట్ అయితే అనిపిస్తుంది. సో పోయి కొంచెం సేపు పని చేసుకుందాం. ఒక 2 గంటల ముందు చెప్పిన కదా డిజిటల్ స్పేస్ మొత్తం క్లటర్ అవుట్ చేయాలి అని. అది ఇంకా అయిపోలేదు. ఐఎమ్ స్టిల్ డూయింగ్ దాట్. ఫస్ట్ అది రెజ్యూమ్ చేసి తొందరగా కంప్లీట్ చేద్దాం. Much
later. Alright, time is about 10:30 right now. ఒక గంటన్నర 2 గంటల నుంచి చేసినాం. ఓన్లీ మన ఓవరాల్ స్టఫ్ లో 20% ఆర్గనైజ్ అయింది అంతే. మొత్తం మరి 2 TB ఫుటేజ్ ని ఆర్గనైజ్ చేసడం అంటే మామూలు విషయమా? గూగుల్ డాక్స్ ఫైల్లు, ఎక్సెల్ షీట్లు, వీడియో ఫైల్స్, థంబ్నెయిల్ ఫైల్స్, ఫోటోస్, బ్లాగ్ ఫుటేజ్లు, జాబ్ ఫుటేజ్లు, నా స్క్రిప్ట్లు మొత్తం పిచ్చిగా ఉన్నాయి. మరీ అంత పిచ్చిగా ఏం లేవు, ఒక రకంగా ఆర్గనైజ్డ్ ఉన్నాయి, బట్ ఈజీలీ యాక్సెసిబుల్ కాదు. సో ఇప్పుడు మొత్తం అందుకే రీఆర్గనైజ్ చేస్తున్నా లైట్ గా. బట్ రైట్ నౌ ఐమ్ హంగ్రీ. వీ హ్యావ్ మామిడికాయ పచ్చడి అండ్ వేడి రైస్, కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా వేడి అన్నంలో పచ్చడి వేసుకొని ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Later that night. మళ్ళీ ఒక 1.5 hour నుంచి పని చేసుకుంటున్నా. ఇట్స్ అబౌట్ 12:52 రైట్ నౌ. రేపటి నుంచి మనం టైం మొత్తం సెట్ చేద్దాం అనుకున్నాం కదా. టైం సెట్ చేయాలి అంటే మనం 6కి లేవాలి. 6 అంటే ఇప్పటి నుంచి మన కొన్ని చేతిలో 5 hours టైం ఉంది. సో ఇప్పుడు ఈ అవుట్రోకి కూడా ఎక్కువ టైం పెడతలేను. రేపు డెఫినెట్లీ తొందరగా లేచి ఇచ్చి పడేద్దాం. అవునా, స్లీప్ రైట్ నౌ, బట్ మై మైండ్ ఇస్ స్టిల్ యాక్టివ్. ఇది తప్పదు, ఏదో ఒకటి చేసి నిద్రపోయేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే పొద్దున్నే లేవాలి కాబట్టి. సో మనం రేపు కలుద్దాం, మనస్ఫూర్తిగా మనసు విప్పి రేపు మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఇచ్చి పడేయండి. సో అది కథ. అంతే మరి, బాయ్.